జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్కారం అండి. మీరిక్కడికి వచ్చారని తెలుసుకునే వచ్చామండి. ఫోన్లో మాట్లాడుకున్నాం కదండి, ఎందుకింత దూరం వచ్చారు? అది అవని చదువు కోసం పెళ్లి వాయిదా వేయమందని మీరు చెప్పారు. అవనికి అసలు ఇష్టమే లేదని ఇక్కడికొచ్చాక తెలిసింది. ఏది నిజమంటారు, ఏది నమ్మమంటారు? ఎడ్యుకేషన్ గురించి మీరు చెప్పింది జెన్యూన్ రీజన్ అయితే నేను చదివిస్తాను, తర్వాత జాబ్ చేయిస్తాను. నా ఇంట్లో అవనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కావాలంటే అందరి ముందు చెప్తాను. అవనిని పిలిపించండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు బయలుదేరండి. తరువాత మాట్లాడేదైతే ఇంత దూరం ఈ విషయం గురించి వచ్చేవాళ్ళం కాదు కదండి. ఏమండి, మీరేం మా పర్మిషన్ తీసుకుని రాలేదు కదా. మీ ఇష్ట ప్రకారం మీరు వచ్చారు, అది మీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు కదా. అవని అక్కడ శ్రీకర్తో మాట్లాడుతుంది. పిలిచి అడిగేస్తే అయిపోతుంది కదా నాన్న. పిలిపించండి వేదవతి గారు. అవని ఈ సంబంధం ఎందుకు వద్దనుకుంటుందో అందరికీ తెలియాలి కదా అత్తయ్య గారు. అసలు నన్ను వద్దనుకోవడానికి ప్రాపర్ రీజన్ ఏంటి చెప్పండి. మాట్లాడండి వేదవతి గారు. ఇంకే గొడవ ఇంతటితో వదిలేయండి. మీరిలా తప్పించుకుంటున్నారంటే మేం విన్నది నిజమే అన్నమాట. ఏం విన్నారు? మీకు తెలీదా? మీరేం విన్నారో మాకెలా తెలుస్తుంది? మీ అబ్బాయి శ్రీకర్ కి అవనికి మధ్య ఏదో ఉందని విన్నాం. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని కూడా విన్నాం. కలిసి తిరగడం అంటే? అంతకంటే విడమర్చి ఇంకేం చెప్తామండి. తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని బురద జల్లే ప్రయత్నం చేయకండి. నోరు అదుపులో పెట్టుకోండి. ఏ లేకపోతే మీరందరూ ఇక్కడ ఉండగా వాళ్ళు మాత్రం ఏకాంతంగా అక్కడెందుకున్నారు? ఇలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి చేతకాని వాళ్ళ నిలబడాల్సి వస్తుంది. నిన్ను పెద్దింటికి తీసుకువెళ్లాను, సకల సౌకర్యాలను కల్పించాను, అన్నీ చేస్తున్నాను, కానీ భార్యగా గుర్తింపునివ్వలేకపోతున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గుర్తింపు నీకు దక్కాల్సిందే. అందరి మంచి కోరే మనిషిగా ఈ వేదవతి మీ మంచి గురించి చెప్తున్న తీర్పిది. వేదవతమ్మ గారిని
అందరూ దేవతలా కొలుస్తారు. అమ్మగారి మాట వినండి, ఎదురు చెప్పకండి. సరేనమ్మా. సరేనమ్మా. నా మాటలు మిమ్మల్ని బాధించుంటాయి, కాని ఏదో ఒక రోజున మీరే మీ తప్పుని తెలుసుకుంటారు. వెళ్ళిరండి. చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే పిల్లల మెదడుకు ఎక్కుతాయి. పిల్లల జాగ్రత్త. మీ మాటలు ఎవరికైనా సరే వేదంలా ఉంటాయమ్మా. చాలా సులువుగా సున్నితంగా సమస్యకు పరిష్కారం చూపించారు. వెళ్ళొస్తామమ్మా. మంచిది. రారా. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దర్శించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. ఏం చేద్దాం? ఏం తోచడం లేదు. సంప్రదాయాలు కలవటం లేదు, పద్ధతులు కలవటం లేదంటూ మనల్ని కలవకుండా చేస్తున్నారు. వాళ్ళు వేరు కాకుండా ఉండటం కోసం మనల్ని వేరు చేస్తున్నారు. మనిద్దరం విడిపోయి బ్రతకగలమా? బ్రతకలేము. అలా అని వేదవతి గారి మాటను కాదని ఎదిరించి పెళ్లి చేసుకుంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మనల్ని క్షమించరు. జీవితాంతం చస్తూ బ్రతకడం కంటే చావడం మంచిది. అవును, వేదవతి గారైనా మన ప్రేమను అర్థం చేసుకొని మనకు న్యాయం చేస్తారు అనుకున్నాము. ఆవిడ కూడా దయ చూపించలేదు. అందుకే చచ్చిపోదాం. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా మంచి తీర్పు చెప్పారు వేదవతి గారు. వేదవతి గారు, వేదవతి గారు. మీరిచ్చిన తీర్పులో చాలా తప్పుంది. వేదవతి గారు ఇచ్చిన తీర్పును తప్పు పడుతున్నారా? తప్పుని తప్పని చెప్పడంలో తప్పేముంది? మేము ప్రేమించుకున్నాం. అవలక్షణాలున్నోడికి అక్షంతలిస్తే
అవతలకు పోయి నోట్లో వేసుకున్నట్ట. ఆ అవని తీరు అలా ఉంది. నువ్వేమో అలాంటి దాని మాటలు విని ఏకంగా నీ తీర్పే మార్చేసుకున్నావు. అవని చెప్పింది మంచిదనిపించింది కాబట్టే వేదవతి తన మనసు మార్చుకుంది. అందులో తప్పే ఉంది? మీరు చెప్పింది లాజిక్కే మావయ్య. కాసేపు మీరన్న దాన్నే బేస్ చేసుకుని మాట్లాడదాం. వాళ్ళెవరో కట్టుబాట్ల గురించి పద్ధతుల గురించి మాట్లాడినా వాటికంటే కూడా ప్రేమే గొప్పదని తీర్పునిచ్చారు. బయట వాళ్ల విషయంలోనేనా, లేదంటే ఇంట్లో వాళ్ల విషయంలో కూడా అదే మాట మీద ఉంటారా? అడగాలనుకుందేదో సూటిగా అడుగులావన్యా. బయట వాళ్లు చేసిన పని శ్రీకర్ చేస్తే మీరు ఊరుకుంటారా అత్తయ్య? భలే పాయింట్ అడిగింది. రేపెప్పుడైనా చిన్న బామ్మర్ది ఏ అమ్మాయి చెయ్యో పట్టుకుని మీ ఎదురుగా నిలబెట్టి, అమ్మా అమ్మా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే మీ రియాక్షన్ ఏంటి? ప్రేమించి పెళ్లి గురించి పర్మిషన్ అడగడం ఒక పద్ధతి. ఒకవేళ ఏదో సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని పెళ్లే చేసుకుని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చేసాడనుకో, అప్పుడేం చేస్తావమ్మా? రేయ్, మీరు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నారా? ఇక ఈ విషయం వదిలేయండి. సమాధానం చెప్పలేని వాళ్లే మీలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారులే నాన్న. నా కొడుకు అలా చెయ్యడు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పిందంతా ఓకే. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారు. సంవత్సరాలుగా అందరికీ ఇదే చెప్తున్నారు. బట్ మీ అంచనాలు తలకిందులై శ్రీకర్ చెయ్యరానిది చేస్తే అప్పుడేం చేస్తారో అది చెప్పండి చాలు. వాడు పొరపాటున అలాంటి పని చేస్తే నా ప్రాణం పోతుంది. నేను కోరుకునే అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చినా వాడి కళ్ల ముందే నా ఊపిరి ఆగిపోతుంది. శ్రీకర్కి అమ్మంటే ప్రాణం. నా ప్రాణం పోయే పరిస్థితి ఎప్పటికీ తీసుకురాడు. ఊరందరూ ఒకటి, శ్రీకర్ వేరు. ఈ విషయంలో మీరు పదే పదే అనుమానిస్తూ ఇలాంటి బాణాలు విసరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేమంతా అనుమానిస్తున్నట్టు అవని గని చేసుకుంటే
చెప్పామమ్మా. అది అస్సలు జరగదు. అవని గుణం మంచిది. అవని వ్యక్తిత్వం గొప్పది. మేమిచ్చే గౌరవాన్ని, మేము చూపించే అభిమానాన్ని మరో రూపంగా వాడుకోవాలని ఆలోచించే స్వార్థపరురాలు కాదు. నువ్వు కోరుకున్నది జరగాలని ఓ తల్లిగా నేను ఆశీర్వదిస్తున్నాను. దీపం తీసుకోమ్మా. సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. లావణ్య, ఏంటోదినా? దీపం ఆరిపోవడానికి ఏదైనా ప్లాన్ వై. ఇంట్లో అయితే ఏ ఫ్యానో పెట్టేవాళ్ళం, ఇక్కడేం చేయగలం? బామ్మర్ది. ఏంటి బావా? ఇది తూచ్. అలా చేయకూడదు అత్తయ్య గారు. మీరు ఇలా వచ్చేయండి. ఇది మరీ దొంగట్లా ఉంది. అందులో తప్పేం లేదమ్మా. దీపం కొండెక్కకూడదంతే. పదమ్మా. టైం కలిసి వచ్చిందని ఇప్పుడే అన్నా, ఎంతలోనే పోయింది.
థ్యాంక్స్ ఆంటీ. అయ్యో, నువ్వు మా కోసం చేసిన దాంతో పోల్చుకుంటే ఇదెంత? ప్రదక్షిణలు దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇక కోనేట్లో వదలడమే తరువాయి. అందరూ దీపాలతో బయలుదేరండమ్మా. అవనియా? అవనే పెంచా, పెద్ద చేశా, చదివించా, ఉద్యోగం కూడా ఇప్పించా. పెళ్లి కూడా చేద్దామనుకున్నా. ఇంట్లో నుంచి పారిపోయి పెద్ద షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి తన కోసం వెతుకుతూనే ఉన్నా. ఇప్పటికీ కనిపించలేదు. నువ్వు ఫోటో డిలీట్ చేశావంటే నా మరదలతో నీకు పరిచయం ఉందని అర్థం. నా మరదలితో ఏదో సంబంధం ఉందనే అర్థం. నా అనుమానం ప్రకారం నా మరదలు అవని ఈ ఇంట్లోనే ఉండుండాలి. ఉంది. ఉందా? అవని మా ఇంట్లోనే ఉంది. ఎక్కడ ఎక్కడ నా మరదలు ఎక్కడ? అవని, అవని బయటికి రా. అవని, చూడు బాబు, మా ఇంట్లో అవని నీ మరదలు కాదు. మాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ చెల్లెలు. అవునమ్మా, ఆ రోజు బాగా తాగున్నాడు. ఆ మత్తులో తనే డిలీట్ చేసుకుని నేను చేశాను అంటున్నాడు. సారు, అబద్ధాల్లో మీరు నన్ను మించినోళ్ళలా ఉన్నారు. నా కొడుకు అబద్ధాలు చెప్పడు. అబద్ధాలు చెప్పడా, నిజాలు చెప్పడా? ఏయ్, నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. ముందు బయటికి నడు. ఒక్కసారి అవనిని పిలవండి సార్. అవని, 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 అవని బయటికి రా. బావొచ్చాడు. చెప్తుంటే అర్థం కావడం లేదా? బయటికి పో. మనం ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అవనిని దాచుకోవడం ఎందుకు? ఒకసారి పిలిపిస్తే అయిపోతుంది కదా. లేదంటే మన ఇంట్లో ఉన్నది తన మరదలే అని బయట పబ్లిసిటీ చేస్తాడు. మీరు బయటికి పిలవకపోతే నేనే లోపలికెళ్ళి చూస్తాను. తప్పకుండా. అరే, అవని, చెప్తుంది నీకే కదా. అవని, బామర్ది, తప్పకుండా. బామర్ది, ఆగు. బావా, నువ్వు వదులు బావా. వాడి డౌట్ క్లియర్ అయిపోని బామర్ది. బావా, నన్ను వదులు. వదులు బామర్ది, వదులు. శ్రీకర్, నువ్వు కంగారు పడ్డం చూస్తుంటే మన ఇంట్లో ఉన్న అవనే తన మరదలని మాకు అనుమానం వస్తోంది. అవని, రై. బావా, నన్ను వదులు బావా. అవని,
బావా నన్ను వదులు బావా. అమ్మా అమ్మా, ఇలా ఎవరిని పడితే వాడిని ఇంట్లో చెకింగ్ కి పర్మిషన్ ఇస్తే రేపు ఎవడెవడో వస్తాడు. ఆగమని చెప్పండి అమ్మా. అందరి అనుమానాలు తీరాలంటే తప్పదు శ్రీకర్. అవని, అవని, నేను నీ బావని. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని మోసం చేయగలవేమో గాని నన్ను మాత్రం మోసం చేయలేవు. ఓపెన్ చేయి. మా పెళ్లి గురించి నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఇది దైవ సంకల్పం. అమ్మా, ఈ గండం నుంచి నన్ను తప్పించమ్మా. అవని, అవని తలుపుతే. అవని, హలో, ఎక్కడున్నావు? అవని ఎక్కడుందో తెలిసిపోయింది సుజీ. ఆ పని మీదే చెక్కింగ్ లో ఉన్నాను. మీ నాటకాలి నరసింహం దగ్గర నేను మళ్ళీ చేస్తానుండు. అవని అక్కడెక్కడ ఉండడం ఏంటి? నీకేమైనా మెంటల్ వచ్చిందా? అదేంటి అలా అంటున్నావు? నా చెల్లెలు నా ఇంట్లోనే ఉంది. ఏంటి? ఇప్పుడే వచ్చింది. నిజమా? నేను నీలా అబద్ధం ఆడతానా? నీకంత నమ్మకం లేకపోతే వచ్చి చూసుకో. ఇదిగో, ఈ విషయం పొరపాటు నా సురేంద్ర గడికి చెప్పావంటే నా చేతులు ఏమైపోతావో నాకే తెలీదు. వెంటనే బయలుదేరుతున్నాను బంగారం. ఏమైంది? నా మరదలు మా ఇంటికి వచ్చిందంట. మా ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. ఇక నా నుంచి తప్పించుకోలేదు. మీ అందరిని ఇబ్బంది పెడితే క్షమించండి ప్లీజ్. మీ అవని మా అవని అయితే కాదు. సారీ. వీడెవడో పెద్ద తేడా క్యాండిడేట్ లా ఉన్నాడు. ఇంత జరుగుతున్నా అవని బయటికి రాకపోవడం వెనక నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అవని, అవని, సుజాత గారు ఫోన్ చేసి మీ బావతో అలా చెప్పారంటే నువ్వే మీ అక్కతో ఇక్కడ జరిగిన విషయం చెప్పుంటావు. అవునా? అవును. మన గురించి నిజం తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడిపోయాను. సడన్ గా తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటా అని చాలా భయపడిపోయాను. అవని, అవని డోర్ తీ. అవని, ఆగండి. దయచేసి లోపలికి రాకండి.
చెప్పాల్సింది ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం. వెళ్ళండి. నీతో గొడవ పడినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు చెప్పే సారీలు నా సమస్యలకు పరిష్కారాలు కావు. వెళ్ళండి. అవని 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 ప్లీజ్ డోర్ ఓపెన్ చేయ. అవని, నేను వచ్చినప్పటి నుంచి ఇలా సారీలతోనే సరిపెడుతున్నారు. ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోండి. నాకు మీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. దయచేసి మరోసారి ఇలా మాట్లాడకండి. ఏ నేను మీకు సరితూగనా? లేదంటే మీకు శ్రీకర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లాంటిదేమైనా? నన్ను ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి. వాడేదో అడుగుతున్నాడు, అవని రిజెక్ట్ చేస్తుంది. మ్యాటర్ ఏమై ఉంటుంది? కాదనుకోండి ప్లీజ్. వదలండి. అవని గారు అర్థం చేసుకోండి. గిరి, అవని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టడం లేదు. నేను తనని నీ మీద తనకి ఎలాంటి ఒపీనియన్ లేదు. గెట్ లాస్ ఫ్రమ్ హియర్. ఓ, మరి అవని విషయంలో నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏ నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటావా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్రతిసారి చాలా ఎమోషనల్ అవుతున్నావంటే సంథింగ్ ఇస్ దేర్. మనీషా సార్. బాస్ ఉన్నారా? ఉన్నారు సార్. రావని. ఏమై ఉంటుంది? ఏమో. సార్. ఏంటి శ్రీకర్? అవనికి సంబంధించిన విషయం మాట్లాడాలి సార్. చెప్పు శ్రీకర్. తన బిహేవియర్తో అవని చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుంది సార్. నేను వెంటనే మాట్లాడతాను. రే పకోడే. పకోడీ రాలేదు సార్, లీవ్ పెట్టాడు. మీరేంటంత సీరియస్ గా ఉన్నారు? లోపలేదో సీరియస్ మ్యాటర్. అవని గారు శ్రీకర్ గారు బాస్తో మాట్లాడుతున్నారు. నా గురించే అయ్యుంటుంది. గిరి, గిరి. కమింగ్ సార్. మా నోడి చేష్టలు శృతి మించుతున్నాయి కదా, ఆ విషయం గురించి అయ్యుంటుంది. చెప్పండి సార్. అవని నీ బిహేవియర్ గురించి కంప్లైంట్ ఇచ్చింది. నేనేం చేశాను సార్? ఇంతకు ముందు కూడా ఒకరిద్దరి విషయంలో కంప్లైంట్ ఇస్తే వార్నింగ్ ఇచ్చాను. నీ పద్ధతిని నువ్వు మార్చుకోవడం లేదు. నీ వల్ల నా ఆఫీస్కి చెడ్డ పేరు వస్తుంది. సో యు ఆర్ సస్పెండెడ్. సార్, నేను తనతో ఒక ఫ్రెండ్లా మాత్రమే ఉన్నాను సార్. తనే అపార్థం చేసుకుంది. నన్ను మాత్రం సస్పెండ్ చేయకండి ప్లీజ్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై ఆఫీస్.
చెప్పగానే యాక్షన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి పో. అందాన్ని చూసి ఆశపడ్డాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.